Up to now, we have discussed about noun, pronoun, adjective, verb, adverb, preposition and conjunction. Now we are going to discuss about interjunction. Interjunction, it shows emotions and feelings. ఇప్పుడు కంజంక్షన్ వరకు మనం ఏం చూసాం? రాజు ఎవరితో ఉన్నాడు లేదా రాజు యొక్క వివాహం జరిగింది అనే విషయాన్ని మనకు ఈ కంజంక్షన్ తెలియజేసింది. ఇప్పుడు రాజు యొక్క వివాహం జరిగిన తర్వాత ఆఫ్టర్ హీ గాట్ మ్యారీడ్ తన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ ఇంటర్జంక్షన్ మనకు తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, హూ, వావ్, షట్, హెల్, ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్. సో ఇలాంటి ఎమోషన్స్ని లేదా ఫీలింగ్స్ని, సడన్ ఎక్స్ప్రెషన్స్ని తెలియజేసేదాన్ని మనం ఇంటర్జంక్షన్ అంటాము. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే, రాజు అండ్ రమ్య వెంట్ టు పార్క్, లేదా రాజు అండ్ రమ్య దే బోత్ గాట్ మ్యారీడ్. ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత స్టార్టింగ్ స్టేజ్లో హో, వావ్ అనే ఎమోషన్ లేదా ఫీలింగ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ తెలియజేస్తున్నారు. తర్వాత ఒక 2, 3, 4, 5 ఇయర్స్ గడిచిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ షట్, ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్, హెల్, ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్ అనేటువంటి ఎమోషన్స్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క ఇంటర్జంక్షన్ ఇట్ షోస్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేటువంటి ఈ యొక్క ఫార్ములా లేదా ఈ యొక్క డెఫినేషన్ని మీరు గుర్తుంచుకోవడం కోసం ఈ విషయాలను తెలియజేస్తున్నాను. మరలా ఒకసారి పై నుంచి కింది వరకు చూద్దాం. రాజు ఈజ్ యువర్ నేమ్, దట్ ఈస్ నౌన్. చిన్ని ఈజ్ యువర్ నిక్ నేమ్, దట్ ఈస్ ప్రొనౌన్. హ్యాండ్సమ్, నువ్వు ఎలా ఉంటావు, దట్ ఈస్ అడ్జెక్టివ్. వాక్, రీడ్, స్విమ్, గో, నువ్వు ఏం చేస్తావు, దట్ ఈస్ వర్బ్. రెగ్యులర్లీ, స్లో, ఫ్రీక్వెంట్లీ, డైలీ, ఎలా చేస్తావు, దట్ ఈస్ అడ్వర్బ్. టు, ఇన్, బిసైడ్ అండ్ ఫ్రమ్, దట్ ఈస్ ప్రిపోజిషన్, నువ్వు ఎక్కడ ఉంటావు, దట్ ఈస్ ప్రిపోజిషన్. కంజంక్షన్, నువ్వు ఎవరితో ఉన్నావు, ఎవరితో కనెక్ట్ అవుతున్నావు, ఎవరిని మ్యారేజ్ చేసుకున్నావు, ఎవరితో నువ్వు వెళుతున్నావు అంటే నీతో ఇంకొకరిని కనెక్ట్ చేసేదాన్ని కంజంక్షన్ అంటాం. ఇంకొకరితో నువ్వు కనెక్ట్ అయిన తర్వాత లేదా మామూలుగా నీ యొక్క ఫీలింగ్స్ని తెలియజేసేదాన్ని ఇంటర్జంక్షన్ అని మనము అంటాం. ఈ ఆర్టికల్ గురించి ఆర్టికల్ టాపిక్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.